అండ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక్క పారాసెటమాల్ జ్వరం కంట్రోల్, ఈ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ ఇలాంటి మ్యాక్సిమం ఎలర్జీది ఏదన్నా ఒకటి తప్ప ఇష్టం వచ్చినట్టు మందులు ఏవి పడితే అవి తీసుకునే పరిస్థితి ఉండకూడదు. అండ్ తల్లిదండ్రులు కూడా చిన్న దగ్గుకి తుమ్ముకి అన్నిటికీ మందులు ఏంటమ్మా, ఏమన్నా దగ్గు జలుబు ఉంటే కొంచెం వెచ్చబట్టద్దండి, ఆవిరి మట్టుకు డైరెక్ట్గా ఇవ్వద్దు, ఒళ్ళు కాలే సమస్యలు వస్తాయి. సో రూమ్లో ఆవిరి నింపి కాసేపు కూర్చోపెట్టండి. ముక్కు బ్లాక్ ఉంటే సెలైన్ నోస్ డ్రాప్స్ అని దొరుకుతాయి మీకు, బ్లాక్ క్లియర్ చేయటానికి అంతవరకు వేయొచ్చు. వెచ్చబట్టతో అద్దొచ్చు. విక్స్లో ఓ రాసేయద్దు, యూకలిప్టస్ ఆయిల్స్, విక్స్, ఈ క్యార్వాల్ ప్లస్ ఇలాంటివన్నీ ఓవర్ అయినాయి అనుకో, ఎక్కువ పీల్చేసుకున్నా లేదా ఈ పొరపాటు నాళ్ళు మింగిన కర్పూరము ఇవన్నీ ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, ఆస్మా జబ్బుల ఎక్కువ అయ్యే రిస్క్ ఉంటుంది. సో సింపుల్గా ఉండండి. ఎక్కువ ఏమైనా ఆయాసం ఉన్నా, హై జ్వరం ఉన్నా, జ్వరం 5 రోజుల పైన ఉన్నా, మరీ చంటి బిడ్డ అయినా, మరీ డల్గా ఉన్నా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. చెవి నొప్పి వస్తే వెచ్చబట్ట అద్ది పారాసెటమాల్, జ్వరానికి ఇచ్చే పారాసెటమాలే ఇవ్వచ్చు. పొట్ట నొప్పి ఉందనుకో వెచ్చబట్టతో అద్ది కాస్త మోషన్ ఫ్రీగా వెళ్ళేట్టు చూసుకోండి. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెప్పినట్టు చేయండి తప్ప సొంతగా మీరే డిసైడ్ అయిపోయి మీరే మందులు ఇచ్చేసి 2-3 రకాల మందులు ఇచ్చేసి వాళ్ళకి ఓవర్ డోస్ అయిపోయి వాళ్ళని రిస్క్లో పెట్టేసి మళ్ళీ యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా ఇచ్చేసి దానివల్ల మీ పిల్లలకి నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమైనప్పుడు పనిచేయవు. మీ పిల్లలకే కాదు, ఈ దేశంలో బోల్డంత మందికి పనిచేయవు. చాలామంది ఇప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయక చనిపోతున్నారు. సో అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు. సో ఇవన్నీ మీకు తెలియాలి. ఇది గవర్నమెంట్ బాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మీకు అవగాహన అనేది.